హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్ అని చెప్పేసి మా ఊరి ఒక చేనుకైతే మా ఫ్రెండ్ వాళ్ళ చేనుకైతే వచ్చేసాం. చిన్న పార్టీ చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడ మా ఫ్రెండ్స్ వచ్చేసి ఇక్కడ లివర్లని చిన్న చిన్న పీసులుగా కట్ చేస్తున్నారు. ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చేసి ఇక్కడ కట్టెల పొయ్యికి సిద్ధం చేస్తున్నారు. అక్కడ వచ్చేసి అబ్బాయి పేరు సమదుల్లా పంపు చెట్టు కాడ నీళ్ళ కోసం రెడీ చేస్తున్నాడు. హాయ్ బోల్రే. ఇక్కడ వచ్చేసి లివర్స్ని వాటర్తో క్లీన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈరోజు క్లైమేట్ వచ్చేసి చాలా కూల్గా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది మాకు అనుకూలంగా. కాలాపాష పొయ్యినైతే సిద్ధం చేశాడు. ఇక్కడ మా సముద్రంలో వచ్చేసి ఇంకా పంపు సెట్ చేయడం కానీ ఉన్నాడు. వీడి పని ఈరోజు అవుతుందో కాదు మరి. ఆ గిన్నెకి అది అడుగంటకుండా కింద బాటంలో మట్టి తడిపేసి పోస్తున్నాడు. ఈ పంపు సెట్ బాయ్ ఇక నా వల్ల కాదు, నాతో అయ్యే పని కాదు పంపు సెట్ అని డైరెక్ట్ బావిలోకి దిగుతున్నాడు. జాగ్రత్త పంపు సెట్ బాయ్. సక్సెస్ఫుల్ గా నీళ్ళు అయితే తీసుకున్నాడు. ఇక ఇవి వచ్చేసి ఫ్రైలోకి వాడే మెటీరియల్ అంతా ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. దీని బాధ్యత మనం చాంద్ బాయ్కి ఇచ్చాము. హాయ్ బోల్. ఆయిల్ అయితే పోసేసాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ పచ్చిమిరపకాయలు అయితే వేసాము. ఆనియన్స్ అయితే వేస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ అయితే ఇప్పుడు మనం తీసుకొచ్చిన ఇంగ్రీడియంట్స్ మొత్తం ఒక్కో టేబుల్ స్పూన్ వేసి వాటిని బాగా మిక్స్ చేయడం జరుగుతుంది. ఈ తాలింపులో వచ్చేసి ఇప్పుడు పసుపు కొంచెం వేసి మిక్స్ చేయడం జరిగింది. మసాలా అయితే యాడ్ చేసాము. మసాలా యాడ్ చేయగానే స్మెల్ మాత్రం పీచ్ లెవెల్లో ఉంది ఫ్రెండ్స్. ఎప్పుడెప్పుడు రెడీ అవుతుందా అని వెయిట్ చేస్తున్నాను. ఫైనల్ ఇప్పుడైతే లివర్స్ వేసాము. ఇక రెడీ అవ్వడం ఒకటే ఆలస్యం. మసాలా వాటర్ అయితే యాడ్ చేసాము. సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసాము. ఈ చుట్టుపక్కల కనిపిస్తుందంతా ఈ పొలం అంతా ఇక ఈ బండి మీద కూర్చున్న అతందే. రైస్ కొంచెం తక్కువ ఉందని చెప్పేసి వీళ్ళతో ఎక్స్ట్రా రైస్ తెప్పించాము ఇప్పుడే. ఈ క్లైమేట్లో ఫ్రెండ్ వచ్చేసి మంచిగా ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. మంచి సౌండ్ బార్ కూడా తెచ్చాడు. ఇక మంచి మెలోడీ, ఇళయరాజా మెలోడీ సాంగ్స్ పెట్టేసి కొంచెం ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడే కొంచెం టేస్ట్ చూద్దామని చెప్పేసి మా ఫ్రెండ్ నాకు కొంచెం ఇచ్చాడు. నేను ఎలా ఉందో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, మా టాలెంట్ తగ్గట్టుగానే టేస్ట్ కూడా వచ్చింది. కొత్తిమీర అయితే యాడ్ చేసాము లాస్ట్లో. ఫైనల్లీ మసాలా వేస్తున్నాము, చికెన్ మసాలా. పీస్ ఉడికిందో లేదో చూస్తున్నాము, టేస్ట్ ఎలా ఉందో. ఓకే ఫ్రెండ్స్, మేము అనుకున్న దానికంటే ఇంకా చాలా బాగా వచ్చింది. మేము లివర్స్ తీసుకున్నందుకు మాకు కాంప్లిమెంటరీగా ఈ పనికిరాని కోడికాయలు ఇచ్చాడు ఫ్రెండ్స్. వీటి మంచిగా కాల్చి వాటి మీద పొట్టు కలిసి మసాలాలు అంటించుంటాము. ఇక్కడ కొన్ని నిప్పులు సైడ్ కు చేసి ఇక్కడ మన పనికిరాని కోడికాయలని ఆ నిప్పుల మీద వేయించేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడే రైస్ అయితే
ఎక్కించేసాము. ఆల్మోస్ట్ ఇవి అయిపోయాయి. వీటి మీద కొంచెం ఆయిల్ అప్లై చేస్తున్నాము ఫైనల్గా. ఇప్పటిదాకా మంచిగా సైలెంట్గా ఉంది. ఇప్పుడే దూలగాడు వచ్చాడు, మొదలైంది. ఇక ఈ ఫ్రీగా వచ్చిన లెగ్స్తో ఒక చిన్నపాటి సింప్లీ స్టార్టర్ చేసి రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. ఒక 5 minutesలో రెడీ అయిపోతుంది. ఫైనల్లీ ఎలా ఉందిరా టేస్ట్? ఫైనల్లీ అయిపోయింది ఫ్రెండ్స్. సర్వ్ చేస్తున్నాము. మా ఫ్రెండ్ గాడు అయితే కొబ్బరి చెట్టు ఎక్కుతున్నాడు, కొబ్బరికాయలు దిగడానికి. ఎంత బాగా ఎక్కుతున్నాడు, కోత ఎక్కినట్టు. A few moments later.